ఈరోజు వస్తాయి మహాలయాన వెలిసిన ఆ దేవుడి రీతి ఇల్లాలి ఆ ప్రభుకి జీవన జ్యోతి అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు మహానుభావులు. జై శ్రీమన్నారాయణ. కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శేనేషు రంభ అని అన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేదంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేకపోతే వెంటిలాక్విజం చేస్తారని చెప్పనా, ఇట్లా ఒక్కటి కాదు, తన మాటలతోనే మంత్రాలు చేస్తూ మ్యాజిక్ చేస్తుంటారనమాట. మరి ఆయన ఎవరో కాదు, హరిప్రసాద్ గారు. మరి ఆయన మన ముందే ఉన్నారు. మరి ఆ మాటల వెనుక మ్యాజిక్ ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఎవరన్నా వీటి కోసం జాబుల కోసం అన్ని వదిలేసుకుంటారు, మీరు మిమిక్రీ కోసం జాబులు వదిలేసుకున్నారు. అలాగా, ఎందుకంటే నాకు మిమిక్రీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు. కళామంతలే, అసలు కళ గురించి ఎవరు తక్కువ మాట్లాడినా నాకు నచ్చదు. ఓకే, ఎదుటి వాళ్ళు సరిగ్గా చేయకపోతే దాని గురించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ మిమిక్రీ అని కానీ వాట్ ఎవర్ ఇట్స్ ఏదైనా కానీ కళామంతల గురించి ఎవరు మాట్లాడినా నేను సహించేవాను కాదు. అందులో మిమిక్రీ అంటే నన్ను కొన్ని రోజులు పంపించి తర్వాత ఎవరైనా ఆఫ్ చేయాలి అని, ఎక్కడైనా డ్రాప్ అప్ చేయాలనుకున్న వాళ్ళు నేను ఆపేసేవాడిని. అసలు జాబ్కి వెళ్ళేవాడిని కాదు. ఇమీడియట్లీ శాలరీ తీసుకోవడం ఏదో ఒకటి చెప్పి ఆపేసేవాడిని అనమాట. అది మనం చేసే వర్క్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత పేరు మనకు తీసుకొస్తుంది అనేది మీరు గట్టిగా నమ్ముతారు. 100% నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను కేవలం అంటే అతి తక్కువ చిన్న వయసులోనే ఎంత తీసుకున్నానంటే 4 వరల్డ్ రికార్డ్ చేశాను, 4 ప్రపంచ రికార్డులు చేశాను ఇదే మిమిక్రీలో. 9 నిమిషాల 9 సెకండ్లలో 90 వాయిసెస్ చేసి 4 ప్రపంచ రికార్డులు చేశాను 2017లో. పెద్ద సెన్సేషనల్ అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఆర్టిస్ట్ 2400 మంది కళాకారులు ఉమ్మడి జిల్లాలో, అప్పుడు మళ్ళీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6 జిల్లాల్లో నాకు ఒక్కడికి వచ్చింది అప్పట్లో. తర్వాత అది మళ్ళీ 51,000 రివార్డ్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్గా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ విశిష్ట సేవా పురస్కారం ఇచ్చి గవర్నమెంట్ సత్కరించింది. ఇట్లా చాలా ఎన్నో అవార్డులు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు అలాగే అందుకే అనమాట, నేను అందుకే కళామతల్ని ఎవరు తక్కువ చేసి మాట్లా సహించలేను ఫస్ట్. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని రికార్డ్స్ ఇన్ని రివార్డ్స్ ఇన్ని తీసుకున్నారు కదా. సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ ఆ స్టేజ్ మీద రివార్డ్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే నేను పెరిగిన విధి విధానానికి, నేను చేసిన పనులకి, అసలు నేను నా లైఫ్ స్టోరీకి, మా ఇంట్లో ఉన్న కుటుంబ నేపథ్యానికి అసలు ఎలాంటి పోలిక ఉండదు. మీరు మొత్తం ఎక్కడ చూసినా కూడా అసలు అందరూ అదే ఆశ్చర్యపోతారు. ఏంటి ఎక్కడ పుట్టావు, ఎక్కడ అసలు ఏంటి నీ ప్రస్తావన ఇక్కడ దాకా రాగలిగిందంటే అదే నేను గర్వంగా ఫీల్ అవుతా. అసలు ఒకరోజు ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 9 days చేశారు. ఐ థింక్ 7 days 9 days చేశారు, ఉత్సవాలు చేశారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మిమిక్రీ చేశాను. అన్ని రోజులు మిమిక్రీ చేస్తూనే ఉన్నాను. అంటే అప్పటికి నాకు ఇంకా పేరు రాలేదు వాస్తవానికి. అప్పటికి గుజరాత్ లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మా మేడం కన్నమ్మ మేడం గారని ఫోక్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్, ఆవిడతో ఫోక్ డాన్స్ నేర్చుకుని గుజరాత్ లో డాన్స్ తో పాటు మిమిక్రీ చేసేవాను. ఎక్కువ పోయినా మిమిక్రీ ఢిల్లీలో 7 times చేశాను. తర్వాత వచ్చేసి గుజరాత్లో 2 times, కర్ణాటక, ఇట్లా చాలా ఏరియాలో ఆల్మోస్ట్ చాలా ఏరియాలో వెళ్ళాను. అట్లా ఆ మహాతల్లి దయ వల్ల నాకు అప్పటికే చాలా అది వచ్చింది, ఆర్టికల్స్ వచ్చాయి. తర్వాత అప్పుడు చేసిన తర్వాత నేను ఒక పిచ్చిగా డైలీ వెళ్ళాలి, చేయాలి, నాకు ఏం కనిపించేది, మైక్ ఇచ్చేవాళ్ళు అయినా సరే ఇచ్చేంత వరకు వెయిట్ చేసేవాడిని. చేసి ఆ రోజు అనూహ్యంగా మా సార్ ఉండే అనమాట, అక్కడ ఉన్న కొంతమంది సార్ వాళ్ళు, మా గుమ్రాల చక్రవర్తి గౌరుడు అని మా టీచర్, ఆయన ఫస్ట్ నాకు కళల మీద అవగాహన రావడానికి, కళల మీద కోరిక పుట్టడానికి కూడా కారణం కూడా ఆయనే బాగా ఇన్స్పిరేషన్. ఆయన ఒక కవి, ఆయన ఒక మంచి పోయట్రీ, తర్వాత వచ్చేసి మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్. ఆయన ఎంతో నాకు అసలు నాకు తెలియదు కానీ ఆయన ప్రభావం చాలా ఉంటుంది నాకు. అట్లా ఆయన చేశాడు. అదర్వైజ్ అక్కడ చేసినటువంటి సన్నివేశానికి అదే రోజు కళారంగ విశిష్ట పురస్కారము మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత వచ్చేసి కలెక్టర్స్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, ఇట్లా చాలా మంది మధ్యలో సన్మానం తీసుకున్న కరెక్ట్ వారానికి నా గురించి మిమిక్రీ ప్రసాద్ అని పెద్ద ఆర్టికల్ వచ్చింది సాక్షిలో. ఇంకా అప్పుడు ఆ సన్మానం తీసుకున్న నైట్ అంతా నిద్రపోలేదు. నా లైఫ్ లో ఫస్ట్ టైం 24 hours నిద్రపోయింది అదే రోజు. ఎంత అంటే పెద్ద గ్రాండ్ గా అయింది అది. అక్కడ నుంచి ఇంకా హ్యాపీగా అయింది. ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడన్నా ఇంత పేరు తీసుకొస్తుందని?
అంటే నేను నమ్మే ఫస్ట్ ఫలితం ఆశించకుండా పని చేయడం నాకు బాగా అలవాటు. తర్వాత అవే ఎన్నో ఫలితాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది అన్న మాటలు అనమాట, మహబూబ్ నగర్లో ఉంటే ఏం సాధించలేవు, ఏం చేయలేవు, ఏం సాధిస్తావు అది అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని. మహబూబ్ నగర్ అంటే కళామంతలే, ఎక్కడున్నా కళామంతలే, ఇక్కడ ఉంటే కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, అక్కడ తక్కువ ఉంటాయి. కాకపోతే అక్కడ కూడా నేను క్రియేట్ చేసుకునేవాడిని. స్కూల్కి వెళ్ళి ఒక పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని పొందించేవాడిని. దాంతోపాటు కొంచెం డబ్బు స్కూల్ టీచర్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అట్లాగా ఒక లేని అవకాశాన్ని సృష్టించుకొని చేసేవాడిని. అదర్వైజ్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇంకా అలాగా చేస్తూ 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 ఒక మంచి బ్లాస్ట్ అయిపోయింది అనమాట అది. ఇంకా దానికి నాకు మైండ్లో కూర్చుంది, వీళ్ళందరికీ ఒక పులి స్టాప్ పెట్టాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని. ఇంకా మా మిమిక్రీ ఆర్టిస్ట్లో కూడా కొంచెం జస్ట్ 4 hours నిద్రపోయి 4-5 hours స్లీపింగ్ మోడ్. అట్లా డైలీ ప్రాక్టీస్ చేయాలి, మొత్తం స్క్రిప్ట్ అంతా మైండ్ ప్రిపేర్ అవ్వాలి. అట్లా 4-5 months 6 months వరకు కష్టపడి అది చేశాను. చేసిన తర్వాత మొత్తం తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా మంది నేను చేస్తున్న టైంలో కూడా ఏం చేస్తావు, అసలు సాధ్యమా అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, అసలు అంత పిల్లల మీద ముందుకు తీసుకునే వెళ్ళే వాళ్ళకన్నా వెనక్కి నేను ఎట్లా అంటే అందరి మాటలు విని చాలా ఫీల్ అవుతాను అని ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ నేను ఎవరి మాటలు వినేవాళ్ళు కాదు. నా మాట నా పని అందరినీ నేను ఎప్పుడు అంతే. ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఎందుకంటే వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై చేయాలంటే మనం అలా చేయాలి. కాబట్టి అలా చేస్తూ ముందుకు వెళ్ళేవాడిని. అదర్వైజ్ అట్లాగా చేశాను అనమాట. దేవుడి దయ వల్ల అదే ఇయర్ 2017లో చేస్తే June 2కి తెలంగాణ రాష్ట్ర మన విశిష్ట పురస్కారం ఇచ్చి సత్కరించింది. 51,000 రివార్డు ఇచ్చి సత్కరించింది. అట్లా కోరుకున్నోరికి కోరుకున్నట్టుగా ఇట్లా కష్టపడితే ఏదైనా సాధ్యమని చూపించాను అంతే. అవును. ఇప్పుడు చూసుకుంటే మీలాగే ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ ఇట్లా వెంట్రలాక్విజం చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఒక రూమర్, ఒక ఉన్న మాట ఏంటి అంటే శిష్యరికం చేయాలి అని, లేదంటే చాకరీ చేయాలని చెప్పేసి కూడా ఉంటుంది అని చెప్పేసి విన్నాను. నిజమంటారా? అవును. ఇప్పటికీ ఏంటంటే నేనే అనుభవించాను. అది ఇందాకే చెప్పాను కదా, మా మిమిక్రీ ఆర్టిస్టులు కూడా కొంచెం దూరం ఉంటే ఏం సాధించలేరు, ఏం సపోర్ట్ లేకపోతే అవన్నీ ఉట్టి భ్రమ. ఏంటంటే నేర్చుకోవాలని తాపత్రయం, తర్వాత వచ్చేసి ఒక కసి ఉండాలి. అలా ఉంటే ఎన్ని అవరోధాలైనా ఎదుర్కోవాలి, ఎలాంటి మాటలైనా ఎదుర్కోవాలి, మనం ఆటోమేటిక్గా గెట్ ఇన్. ఇప్పుడు ఎలాగంటే పుట్టినప్పటి నుంచే ఉండాలి అంటారు చాలామంది. అది ట్రాష్. నేను అదంతా ఒప్పుకోను. అందుకే నేను ఏం చేశానంటే ఇప్పుడు నా సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. ఇదంతా కాదు అని దాదాపు 70 మంది స్టూడెంట్స్కి నేను టీచింగ్ చేస్తుంటాను, ఆన్లైన్ క్లాసెస్. ఎందుకంటే నాకైతే ఒక ఇన్స్పిరేషనల్గా నాకు ఒక గురువులు ఉన్నారు. డబ్బింగ్ లెజెండ్ ఆర్సిఎం రాజు గారు మా గురువు గారు, ఆయన ప్రియ శిష్యునే నేను. తర్వాత వచ్చేసి చంద్రముఖి చంద్రశేఖర్ గారు అని ఉన్నారు, ఆయనను. తర్వాత నేను డిప్లొమా చేశాను మన తెలుగు యూనివర్సిటీలో, అక్కడ యాంటనీ రాజు గారు. వీళ్ళందరి సారథ్యంలో వాళ్ళు నాకు ఎన్నో విలువైన మాటలు చెప్పడము, నేను అది ఒక కవచంలాగా వాడుకొని నేను ముందుకెళ్ళడం చేశాను. మరి వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలేదు నువ్వు చేయలేవనో, లేకపోతే ఇంకా నువ్వు చేస్తావని అది బిల్డ్ చేశారు. మిగతా చాలా మంది ఏంటంటే నేర్చుకోలేం, ఇదే భ్రమలో ఉంచేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళకి ఎప్పుడు నేను శిరస వహించి వాళ్ళ పాదాలకు వందనం చేస్తూ ఉంటాను కనిపించిన ప్రతిసారి. ఎందుకంటే వాళ్ళు నాకు గాడ్స్ లాగా అనమాట. అది వెనగుండి నడిపించారు అంతే. ఇప్పుడు నేను నా ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటున్నాను అంటే కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. 100% నువ్వు చేయగలవనే సపోర్ట్ ఇచ్చారు. నేను ఫస్ట్ మిమిక్రీ టీచింగ్ చేయగలనని నా గుర్తించిన వ్యక్తి చంద్రముఖి చంద్రశేఖర్ గారు. మిమిక్రీ కన్వీనర్గా 6 సంవత్సరాలు చేశారు. ఆయన నాకు 100% నువ్వు చేయగలవని తెలుగు యూనివర్సిటీ మన హైదరాబాద్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో 1 day టీచింగ్ చేయించారు. తర్వాత కొండాపూర్ అని అక్కడ టీచింగ్ చేయించారు. అప్పుడు నా శక్తి సామర్థ్యాలు ఏందని ఆయన చెప్పిన తర్వాత నేను ఎందుకు చేయొద్దని అప్పుడు మన గలం ఒక ప్రభంజనం అని ఒక పుస్తకం రాస్తున్నాను ప్రస్తుతానికి. అంటే మన వాయిస్తో ఏ రేంజ్కి ఎదగొచ్చు అని.